అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఉందా? తల్లి చెల్లెలు అందరూ రోడ్డెక్కి మాట్లాడుతుంటే నేను మద్యపానం నిషేధిస్తానన్నాడు. మరి ఆయన మరి నేను పోలవరం పూర్తి చేస్తానన్నాడు, ఉక్కు ఫ్యాక్టరీ కడతానన్నాడు కడపలో. ఇవన్నీ చేయకుండా అసలు ఓటు ఎట్టాడటానికి సిగ్గు ఉందని అడగటానికి ఓట్లు ఏమని అడుగుతున్నాడు ఓట్లు? మొన్న గులకరాయి తగిలితేనేమో ఈ చెప్పలోడు ఒక కొబ్బరి చెప్పలోడేమో పెద్ద బ్యాండేజ్ చేశాడు, ఎడం కంటికి ఒకరోజు చేశాడు, కుడి కంటికి ఒకరోజు చేశాడు. తెలియదు అనుకుంటున్నాడు ఈ శ్రీనివాస్ గారు. ఎందుకు ఇట్లా డ్రామాలు ఆడతారు ఆంధ్ర రాష్ట్రంలో? దేనికట్ట తయారయ్యారు? మీకన్నా గజ దొంగలు చాలా బెటర్, అడవుల్లో బతికేవాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు మీకన్నా. మరి నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఏముంది? ఏమన్నా ఉందా? అది ఒక చిత్తుకాయతం లాగా ఉంది. రైతులకు 2,000 పెంచుతావా? అది న్యాయమేనా? అది ధర్మమైన మేనిఫెస్టోనా? అరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీరు మాట్లాడే వాళ్ళందరూ ఇంకా మీకు టైం దగ్గరకు వచ్చింది. మా శర్మలు తిరుగుతుంది ఏంటి? మేమే రేపు ఇక్కడ అధికారంలోకి వచ్చేది కూడా మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏడా. మీరేమనుకుంటున్నారేమో అక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. మరి మీరంతా ఓడిపోవటమే కడపలో. మొత్తం మేమే గెలుస్తాం, అక్కడ మా కాంగ్రెస్ వాళ్ళమే గెలుస్తాం మేము. గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే మీరు చేసిన దుశ్చర్యలు అట్టుండయి రాష్ట్రంలో, మీరు చేసిన పనికిమాలిన పనులు అట్టుండయి. నువ్వు అంతకుడిని ఎంబడబెట్టుకొని తిరుగుతున్నావు, అంతకుడికి సీట్లు ఇచ్చావు అంటే ఈ రాష్ట్రం మొత్తం ఇక అంతకులో వశమైపోవాలా? ఎవడు హత్యలు చేస్తే వాడు సీట్లు ఇస్తారన్నమాట, ఏ రాజకీయ పార్టీ అయినా. హత్య చేసేవాళ్ళం సీట్లు, దొంగతనాలు చేసేవాళ్ళ సీట్లు, రౌడీల పదవులు ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడిద్ది. ఇప్పటికే నాశనం చేశారు మీ వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని. నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, మరి రాజధాని నాశనం చేశారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నాశనం చేశారు. ఇంక మీరు చేసింది ఏంటి? ఒక డ్యామ్ కట్టలా మీరు? ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు మీరు ఏం చేశారని బయటకు వస్తారు? ఓట్లు అడుగుతారు మీరు సిగ్గుశారా లేకుండా రోడ్డెక్కి ఒకళ్ళ 10 మంది. అసలు మీకు ఎందుకు వేయాలి ఓటు? మీరు ఏం చేశారని ఓటు వేయాలి? మాట్లాడితే మేము బటన్ నొక్కాం. రేపు బటనే నొక్కుతారు జనం కూడా. రేపు నువ్వు నొక్కిన బట్టనే జనం కూడా నొక్కుతారు, 2 బటన్లు నొక్కుతారు రేపు. నువ్వు అనుకున్నావు ఒకవేళ నువ్వు వెళ్ళిపోవటమే. నువ్వు ఇంటికి వెళ్ళటం కూడా మామూలుగా వెళ్ళవు. జైలా ఇంటికా ఈ రెండే నీకు నిర్ణయం. నీ మేనిఫెస్టో కోసం ఎంతమంది మీ నాయకులు ఎదురు చూశారు, వాళ్ళని నీరు ఖర్చుకున్నావు. నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు గెలవడానికి 175 అంటారు, ఒక్క సీటు కూడా రాదు మీకు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి, ఇకనైనా మారు. నువ్వు మారి స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయటం నేర్చుకో. అంతేగాని అంతకుల్ని రెచ్చగొట్టి రౌడీలను రెచ్చగొట్టి రాజ్యాన్ని పరిపాలించడం అనే మాట వదిలేయి. ఇది ఆంధ్ర రాష్ట్రం, గుర్తుపెట్టుకో. మరి నువ్వు అన్నీ మడని తిప్పావు, మడని తిప్పావు. నువ్వు ఒకటైనా నిజాయితీ చేయాలి. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని కడతానన్నావు, కట్టావా? పోలవరం పూర్తి చేస్తానో చేసావా? ఉక్కు ఫ్యాక్టరీ కడతానో కట్టావా? నువ్వేమాట నిలకడలేదు. కాబట్టి నిన్ను ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఇక రేపు జూన్ 4వ తారీఖున నువ్వు ఇంటికి పోవటమే. నువ్వు ఎట్టి పరిస్థితిలో అక్కడ మా శర్మిల గారు గెలిచిద్ది, మీ అవినాష్ రెడ్డి ఓడిపోతాడు. మరి అక్కడ ఆయన బీటెక్ రవి ఎవరండి ఆయన? బీటెక్ రవి గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. ఖచ్చితంగా జరిగేది అది. మరి ఒకవేళ వస్తే మా కాంగ్రెస్ పార్టీ రావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా నువ్వు మాత్రం జైలుకా లేకపోతే కర్ణాటక రెండింటితో తేల్చుకో. నువ్వు జైలుకే పోతావు. ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గమైన పనులు, అట్లాంటి పనులు చేసావు. నువ్వు ఎవరిని పడితే వాడిని ఎన్ని కేసులు మా రాజధాని రైతుల మీద ఎన్ని కేసులు పెట్టించావు? నువ్వు దుర్మార్గమైన కేసులు పెట్టించావు. అర్థమైందా? ఇకనైనా తెలుసుకొని ప్రజలకి పరిపాలించడం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఆపు.